హాయ్ అండి అందరికీ. ఎవరి కొత్తామ అనుకుంటున్నా? అవునండి కొత్తామని. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 10 ఆర్ 11 డేస్ అట్లా అవుతుంది. నేనిది ఫస్ట్ డైలీ వ్లాగ్ అనుకోండి చేసేది. ఎంత ఎక్కువ సేపు ఏమి ఉండదులెండి. ఒక 5 ఆర్ 5 ½ మినిట్స్ ఉంది అంతే. అంతకు మించి లేదు. కొంచెం టైం తీసుకొని వ్లాగ్ అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చూస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ చూడటానికి మాత్రం ట్రై చేయండి ప్లీజ్. ఈ వ్లాగ్‌లో నా ఇన్ఫర్మేషన్ వచ్చేసి మాది ఏ ఊరు, ఏం చదువుకున్నా అన్నీ చెప్తా చూడండి. మాది శ్రీశైలం ప్రాజెక్టు సుండిపెంట అండి. నేనైతే డిప్లొమా చేశాను. ఈ మాత్రం ఇన్ఫర్మేషనే ఇస్తాను. ఇంతకు మించి ఇవ్వలేనండి అడ్రస్ అవన్నీ. తప్పుగా అనుకోవద్దండి. సారీ. వ్లాగ్ విషయానికెళ్తే పొద్దున్నే నీళ్ళొచ్చాయి. నీళ్ళు పట్టేసుకున్నా. ఆ తర్వాతొచ్చేసి మా వారు కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తెస్తే వాటి క్లీనింగ్ పెట్టుకున్నా. మాదొచ్చేసి మా బిజినెస్ షాప్ అండి. ఫాస్ట్ ఫుడ్ షాపు. దానికి ఎంత పనుంటదో ఇంగ చెప్పనక్కర్లేదు మీకైతే. ఆల్మోస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ వాళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. ఎంత వర్క్ ఉంటదో ఏందో మీకైతే ఖచ్చితంగా తెలిసిద్దండి. రోజు ఇంగ అవి తేవడం, సరుకులు సర్దడం, నెక్స్ట్ వచ్చేసి ఆ కూరగాయలు అవన్నీ క్లీనింగ్ చేయాలి. చేసేసి అవన్నీ కడిగేసి ఆరబెట్టేసేయాలి. వాటినంతా క్లీనింగ్ చేసి, కడిగేసి ఆరబెట్టేసేయాలి. అదంతా తెలిసే ఉండింటది. ఇంగ ఈ విషయానికొస్తే నా యూట్యూబ్ స్టార్ట్ చేసి 10 ఆర్ 11 డేస్ అని చెప్పాను కదండీ! నాకైతే చాలా కొత్తగా ఉంది. స్టార్ట్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళందరూ ఇది వినే ఉంటారు. మీరు ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. మీ సలహాలు గానీ ఏవన్నా నాకు చెయ్యండి ప్లీజ్. నాకైతే ఇంతవరకు తెలీదు. ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇది ఫస్ట్ వ్లాగ్ చేయడం. ఫస్ట్ కదండీ! అందరూ తెలియకుండానే చేస్తారు. నాకసలేం తెలీదు. ఎడిటింగ్ ఇవన్నీ. ఏదో సెల్లులో అట్లా మొబైల్‌లో చూసుకొని లైట్‌గా నేర్చుకొనైతే చేస్తున్నా ఇప్పటి వరకైతే. ఏవన్నా తప్పులు గాని ఉంటే గాని కాస్త సారీ. వీడియో ఏం పెద్ద లెంతీగా అయితే లేదండి. చూడటానికి కాస్త టైం ఇవ్వండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ క్లీనింగ్ గదండీ! ఈ క్లీనింగ్ అంతా ఈ కొత్తిమీరండి. రోజైతే ఒలవలేక ఒలవడమేమో గానీ, ఆ మట్టి తీసి, అవన్నీ ఏరేసి, వాటిని కడిగేసి, కాస్త నీడలో ఆరబెట్టి, వాటినంతా మళ్ళీ తేమ లేకుండా బాగా న్యూస్ పేపర్ మీదైతే ఆరబెడతానండి నేనైతే. ఆ క్లిప్స్ అన్నీ ఏవి తీయలేదు. ర్యాండమ్‌గా అట్లట్లా తీపిచ్చాను మా పాపతోటి. ఈరోజన్నా వ్లాగ్ పెడతాము ఖచ్చితంగా అని. అందుకని. నాకైతే మా పెద్ద పాపతో వీడియో తీపిస్తున్నా. నేనింగ తీసుకొని స్టిక్ పెట్టుకోనంటే చాలా లేట్ అయిపోతుంది. ఆల్రెడీ చూసాను 1 డే. కానీ అది సెట్ గాక మళ్ళీ డిలీట్ జేసేసాను. అటు మారుస్తే ఇటు, ఇటు మారుస్తే అటు ఇంగ స్టాండ్ పట్టుకొని తిరగటమే సరిపోతుంది నాకైతే. ఎంత కష్టపడుతున్నారో యూట్యూబర్స్ మాత్రం చాలా అర్థమవుతుంది. చూసినంత, అనుకున్నంత ఈజీ అయితే కాదు. నిజంగా. ఇది నేను గాని చూసి నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని అర్థం గాదు. ఎవరి సమస్య వాళ్ళకి అదే రివర్స్ వాళ్ళకొస్తే గాని అప్పుడు అర్థమైతది. నేను కూడా అనుకునేదాన్ని ఇంతేనా, ఇంతేనా అని. కానీ ఇప్పుడు చేస్తుంటే బాగా నాకు అర్థమవుతుంది. చాలా కష్టమండి బాబు. అదిగోండి కొత్తిమీర ఒలిచాను ఇప్పటిదాకైతే గోంగూర, కొత్తిమీర. నెక్స్ట్ ఈ క్యారెట్ అంతా క్లీన్ జేసేయాలి. క్లీన్ జేసాక ఇంతకుముందయితే కటింగ్ గూడా చేసేదాన్ని. ఇప్పుడింకా సమ్మర్‌కి ఓపిక లేక వాళ్ళే షాప్ దగ్గర క్లీనింగ్ అయన్నీ పెట్టేసుకుంటున్నారు. కటింగ్ మొత్తం. ఈసారి ఎప్పుడైనా షాప్ దగ్గర వీడియోస్ పెడతాను ఖచ్చితంగా. అక్కడైతే ఇంగా కష్టముంటది. దాన్ని కూడా చూద్దురు గానీ. అక్కడైతే మా వారేందో అడుగుతుంటే నేను దానికి సమాధానం రిప్లై ఇస్తున్నా అనుకుంటా. ఎవరమ్మా నువ్వు ఈ ఫేస్ కనపడకుండా తెగ జేస్తున్నావు అది ఇది అనకండి. చాలా నాకు భయంగా ఉంది. ఫేస్ కనిపిస్తే ఎట్లుంటదో ఏమో అని ఇదే మనసులో టెన్షన్ అంతా స్టార్ట్ అయిపోతుంది. అందుకోసం. అంతేగాని అంతకు మించి ఏం లేదండి. ఇంకా కవర్‌లన్నీ క్లీనింగ్ జేశాను గదండీ! అవన్నీ ఇస్తున్నా మా పిల్లలకి ఫ్రిడ్జ్‌లో పెట్టేసిరా అని. షాప్ అని చెప్పా కదండీ! దానికైతే ఓ రోజుకొక 2 కేజీలు అట్లా చికెనొచ్చిద్ది. ఇట్లా మ్యాగ్నేట్ జేసి 2 అవర్స్ అట్లా ఫ్రిడ్జ్‌లో బెడతా. మా వంట రూమ్ జూసి మీరు బిత్తరపోవద్దు. అది కొంచెం చిన్నదయ్యి మేము అట్లా అడ్జస్ట్ చేసుకున్నాం. కట్టుకునే రోజొస్తే బాగా కట్టుకోవాలని అనుకుంటున్నాము.
ఇదొచ్చేసి ఆ రైసు, నూడిల్స్ క్లిప్ గూడా నేను పొయ్యి మీద పెట్టలేదు. వంట రూమ్ బాగోలేదని. అయన్నీ అయ్యాక అట్లా ఆరపోసేసి, ఇట్లా ఆ డబరాలు వండిన డబరాలకు ఎత్తి పెట్టేస్తాను. ఆ వచ్చిన సరుకులన్నీ ఇదిగోండి ఈ సంచిలో మొత్తం ఇట్లా సర్దాలి వన్ బై వన్ ఏమున్నాయో లేవో చూసుకొని పెట్టేసేయాలి. మళ్ళీ అక్కడికెళ్ళినాక ఇబ్బందయితదని ముందే ఇది ప్రిపరేషన్ ఉండాలి. లేకుంటే ఇంగ మామూలుగుండవు మనకు తిట్లు. ఫోను జేసి మరీ తిడతడు. ఇదిగోండి ఇంగెళ్తున్నారు. ఇట్లా ఎళ్తారు డైలీ మాత్రం బండి మీన. ఇదే అనుకుంటా లాస్ట్ క్లిప్పేమో. ఇదిగో వాళ్ళెళ్ళాక ఖచ్చితంగా ఇదిగోండి బట్టలు ఈవినింగ్ టైమ్స్ ఉతుక్కుంటాను గదా! అవి తెచ్చుకొని మడతలేసుకొని సర్దేసుకుంటాను. ఈ వ్లాగ్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ. సబ్స్క్రైబ్ చేయండి.